లోక్సభ అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మరో 2 పార్లమెంటు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు. చేవెళ్ల నుండి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుండి కడియం కావ్య పేర్లు ఖరారు చేశారు. వరంగల్ ముఖ్య నేతలతో సమావేశమైన అనంతరం కావ్యకు కేటాయించారు. ఆరూరి రమేష్ కూడా పోటీ చేయబోనంటూ సమావేశంలో ప్రకటించడంతో కావ్య పోటీకి లైన్ క్లియర్ అయింది. మరోవైపు చేవెళ్ల నుండి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు ప్రకటించారు. కానీ ఆయన కూడా పోటీకి దూరంగా ఉండడంతో కాసాని జ్ఞానేశ్వర్ బరిలో నిలవబోతున్నారు. రైట్, 2 లోక్సభ స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ప్రధానంగా చేవెళ్లకు సంబంధించి ఇది సిట్టింగ్ స్థానం, ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నారు. ఆయన పోటీకి విముఖత చూపించిన నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అలాగే వరంగల్కి సంబంధించి కడియం శ్రీహరి, స్టేషన్ కనుపూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు ఇక్కడ టికెట్ ఖరారు చేశారు. మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఈ 2 అభ్యర్థుల ప్రకటన వెనుక అసలు కారణం ఏంటి? ఆల్రెడీ కడియం శ్రీహరి కాంగ్రెస్కి టచ్లో వెళ్ళారు. ఆ కడియం కావ్యకు ఎంపీ టికెట్ కావాలని కోరారంటే ఈరోజు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ ప్రకటన ఏ విధంగా చూడాలి? సతీష్, వరంగల్ నియోజకవర్గ పార్లమెంట్ స్థానం ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా ఉత్కంఠ రేపింది. ఓవైపు ఆరూరి రమేష్, మరోవైపు కడియం కావ్యలు ఇద్దరు ఎంపీ స్థానం కోసం పోటీ పడడంతో ఉదయం నుంచి హై డ్రామా చోటు చేసుకుంది. వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధమైన ఆరూరి రమేష్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుజ్జగించి హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జరిగిన వరంగల్ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్న అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తామని నేతలంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో పార్టీ అధినేత సమావేశం ముగిసిన తర్వాత కొద్దిసేపటి క్రితం కడియం కావ్యను వరంగల్ లో పోటీ చేసే అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని పార్టీ అధికారికంగా వెల్లడించింది. కడియం కావ్య పోటీ చేసేందుకు అభ్యర్థిగా ఖరారు కావడంతో తాను గతంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటిపై కూడా స్పందించిన ఆరూరి రమేష్ ఇక పార్టీ వీడేది లేదని ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేయడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసిన అభ్యర్థి విజయం కోసం ఈ ఎన్నికల్లో పనిచేస్తానని ఆరూరి రమేష్ ప్రకటించారు. దీంతో పాటు చేవెళ్ల నియోజకవర్గాన్ని మనం పరిశీలించినట్లయితే చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రంజిత్ రెడ్డిని పోటీ చేయమని పార్టీ దాదాపు నెల రోజుల క్రితం కోరింది. అయినా రంజిత్ రెడ్డి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇక పోటీ నేను చేయలేనన్న సంకేతాలు పార్టీ హైకమాండ్ కి ఇచ్చింది. దీంతో గత వారం 10 రోజులుగా పార్టీ అధినేత కేసీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల క్రితం నిర్వహించిన చేవెళ్ల నియోజకవర్గ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వంపై నేతలంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో కాసాని జ్ఞానేశ్వర్ ను అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించకపోవడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలన్న లక్ష్యంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని పార్టీ అధినేత తీసుకున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ అందులో భాగంగానే చేవెళ్ల పార్లమెంట్ స్థానం దక్కింది. గతంలో కూడా కాసాని జ్ఞానేశ్వర్ ఈ స్థానం నుంచి పోటీ చేయడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.